బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య వర్సెస్ మందుల సామ్యుల్ ఈ ఫైట్ కొనసాగుతోంది. బీర్లా ఐలయ్యపై ఎమ్మెల్యే మందుల సామ్యుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారని బీర్లా ఐలయ్యపై మందుల సామ్యుల్ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. బీర్లా ఐలయ్య కాంగ్రెస్ను నాశనం చేసే కుట్ర చేస్తున్నారని, తన బంధుత్వాల కోసం కాంగ్రెస్ను బొంద పెడుతున్నారంటూ సామ్యుల్ విమర్శిస్తున్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ఐలయ్యకు కార్యకర్తలే తగిన బుద్ధి చెబుతారు అంటూ ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. తన బంధువర్గం కోసం బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నారు అంటూ ఇప్పుడు సామ్యుల్ చేస్తున్నటువంటి తీవ్ర విమర్శలు సంచలనంగా మారాయి. ఒక్కసారి తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యుల్ ఏం వ్యాఖ్యలు చేశారో విందాం. నేను ముఖ్యంగా గౌరవ బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాలు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ను బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారాస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంటు సీట్లు గెలిచినాం. ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ మీరు చేసే పనేటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లా ఐలయ్య గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు. డిసిసి అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ చూసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి 3 స్థానాల్లో 2 కాంగ్రెస్కి, 1 బీఆర్ఎస్కి అన్నట్లుగా ఇంటర్నల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చారని, బీఆర్ఎస్తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం దురదృష్టకరమని, దీనివల్ల కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది అంటూ సామ్యుల్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్యకర్తలే బుద్ధి చెబుతారు అంటూ ఆయన అంటున్నారు. అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. మధు, ఏం జరుగుతుంది? నిజంగానే బీఆర్ఎస్తో ఇలాంటి ఒక అగ్రిమెంట్కి వెళ్ళారా బీర్లా ఐలయ్య? సామ్యుల్ చేస్తున్నటువంటి విమర్శలను ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ మరో ముసలం స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. అది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఒకరు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రభుత్వ విప్ అయితే, మరొకరు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మందుల సామ్యుల్. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అంటే ఈ బీర్లా ఐలయ్య నుంచి ఎలాంటి అటాక్ లేనప్పటికీ కూడా మందుల సామ్యుల్ లైన్ క్రాస్ అయి మాట్లాడారు అధికార పార్టీ ఎమ్మెల్యే పైన, ప్రభుత్వ విప్ పైన అనేటువంటి చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. దీనికి రీజన్ మదర్ డైరీ ఎన్నికలు. గతంలో 6గురిని గెలిపించుకోగలిగేటువంటి ఆరుగురిని నిలబెట్టగలిగేటువంటి సత్తా తనకు ఉండింది. గతంలో ఉన్నాను, అసలు చనిపోయేటువంటి స్టేజ్లో మదర్ డైరీ బ్రతికేటువంటి స్టేజ్లో లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో, నిర్వీర్యమయ్యేటువంటి
స్టేజ్లో కూడా ప్రతిపక్షంలో ఉండి నేను ఎమ్మెల్యే కాకపోయినా కేవలం నియోజకవర్గ నాయకుడిగా ఉంటూ దాన్ని కాపాడే ప్రయత్నం చేశాను, కాంగ్రెస్ పార్టీ నుంచి 6గురిని గెలిపించే ప్రయత్నం చేశానంటూ బీర్లా ఐలయ్య కొద్దిసేపటి క్రితం ఆర్టీవీతో ఫోన్లో మాట్లాడారు. సో అట్లాంటి నన్ను ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మందుల సామేల్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు, దీని వెనకాల ఎవరున్నారో అర్థం అవ్వట్లేదు. ఆయన వయసు రీత్యానైనా కరెక్ట్గా మాట్లాడాలి కదా, మందుల సామేలు ఈ రకంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు నిలబడ్డ ముగ్గురి సంబంధించినటువంటి దాంట్లో మదర్ డైలీ ఎన్నికలకు సంబంధించి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మందుల సామేల్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన్నే నిలబెట్టారు. అట్లాంటి వ్యక్తి మద్దతు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కావాలని బ్లాక్మెయిల్ రాజకీయాలకు తావు తెప్తా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మందుల సామేల్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తీవ్రమైనటువంటి వివాదాల్లో మందుల సామేలు ఉంటున్నారు. అక్కడ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన విషయంలో మందుల సామేల పైన ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం ఇసుకను అక్రమాలకు తరలిస్తూ డబ్బులు దోచుకుంటున్నారు అనేటువంటి మందుల సామేల పైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మదర్ డైరీ ఎన్నికల అంశాన్ని, చిన్న అంశాన్ని ఈరోజు దాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన విప్పుగా ఉన్నారు. కనీసం బీర్లా ఐలయ్య అది కూడా దృష్టిలో లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ చేయడం, కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు అంటూ స్టేట్మెంట్ చేయడం కరెక్ట్ కాదనేటువంటిది బీర్లా ఐలయ్య వర్గం చెప్తా ఉంది. సో మొత్తానికి మధ్య ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ అంశం మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకవేళ ఓటమి చెందితే దానికి బాధ్యత బీర్లా ఐలయ్య తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారనే స్టేట్మెంట్ చేయడం ప్రస్తుతం వివాదం పెద్దదయ్యేలా కనిపిస్తూ ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే సంబంధం లేని ఎన్నికలు, ఇది పార్టీ ఎన్నికలు కాదు, సర్పంచ్ కాదు, జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ ఎన్నికలు కాదు, అసలు పార్టీకి సంబంధం లేనటువంటి ఒక మదర్ డైరీకి సంబంధించినటువంటి ఎన్నికలు. దాంట్లో పార్టీని ఇన్వాల్వ్ చేయడం, విప్పుని ఇన్వాల్వ్ చేయడం పైన ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పైన కూడా క్రమశిక్షణ చర్యలు, అంటే పార్టీని బదనాం చేసేలా. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒకవైపు కోమటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మందుల సామేల్ మాట్లాడడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్గా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. మందుల సామేల్ చేసినటువంటి మెసేజ్ అనేటువంటి ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఆయనను వివరణ కోరే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే రీసెంట్గా మొత్తం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి స్టేట్మెంట్లు, పార్టీకి నష్టం చేసేలా ఓపెన్ స్టేట్మెంట్లు చేస్తుండడంతో ఇబ్బంది ఉంది. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్లో ఉంది. సో ఇప్పుడు మందుల సామేల్ చేసినటువంటి స్టేట్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలాగా ఉంది. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. సో మందుల సామేల్ను కూడా కాంగ్రెస్ పార్టీ వివరణ కోరే అంశంలో దృష్టి పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య రెస్పాండ్ కాలేదు. ఆయన మాత్రం నాకు సంబంధం లేదు ఈ ఎన్నికల్లో, మదర్ డైరీకి సంబంధించినటువంటి ఎన్నికలు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో. ఇది నిజంగా ఒక ముసలంగా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది మరింత పెద్దదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. నందు, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరొక సమస్య మొదలైందనే చెప్పాలి. బీర్లా ఐలయ్య మీద సామేల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి మీరే ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పటికున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 3 స్థానాలని, డైరెక్ట్ స్థానాల్లో 2 చోట్ల కాంగ్రెస్ గెలిచేలా, ఒక చోట బీఆర్ఎస్ గెలిచేలా బీఆర్ఎస్తోనే పొత్తు పెట్టుకున్నారు, అంటే కాంగ్రెస్కి నష్టం చేస్తున్నారు అనేది